మొదలు మీకు శ్రమ పడవలసి దైవ భక్తిలో ఒక నియమము, ఒక ఆచారంతో ఉండాలంటే మనం శరీరాన్ని మర్దన చేయవచ్చు. ఇక శరీర సుఖములో మనం పడితేమా, శరీర సుఖమైంది అలవాటు. మీరు అనుకుంటారు మన అలవాట్లు మనకు ఎట్లంటే అట్లా. నందు వాయికి మహారాజ్ మాకు చెప్పేది, అయ్యా ఇంట్లోనో ఇంటి నుంచి అన్నం నీరు తాగిపోతే మళ్ళా ఇంటికి వస్తేనే వారంలో పోతాం. ఇంటిలో నుంచి అన్నం నీళ్లు తాగిపోయింది అంటే మళ్ళీ ఇంట్లో వచ్చే నీళ్ళు అన్నం తాగాలి, అవతల తినొచ్చు. కానీ శరీరం ఏం చేసేది, హోటల్లో చూపిస్తుంది. మంచి మంచి హోటళ్ళు ఉన్నాయి. ఇది శరీర సుఖం. ఈ శరీర సుఖం ఏంది, రోగాలకు కారణం, అనేక రోగాలకు కారణం. నిజమైన సుఖం ఏంది, సరిగ్గా ప్రాతకాలం లేచి భగవన్నామ స్మరణ చేస్తూ చేస్తూ ఇవ్వాలి, భగవన్నామ స్మరణ చేస్తూ చేస్తూ నిద్రపోవాలి. కొంచెం ప్రయాస పడుతుంటాం. ఎందుకు, మనలో ఉండే ఆ కళలు ప్రకాశింపజేయాలి. కళలంటే ఇవి కళ్ళు. ఈ కళ్ళకు బలం ఎప్పుడు వస్తుంది, మంచి చూపును చూసి మంచి భావముతో ఉంటే బలం. కళ అనేది ఇది ఒక కళ. కళ్ళతో ఒకరిని చూసి భగవంతుడు ఆయనకు ధనము ధాన్యం ఇచ్చే సంతోషపడాలి. మంచి వాళ్లకు చెడ్డ వాళ్లకు మనకుంటుంది. మంచి సాధనలో ఉండేవాడు ఒకరిని చూసి మండిపడడు, ఒకరిని చూసి మండిపడడు. కానీ ఏమంటాడు, అవరనుకో తారా బలిహారి అక్యో దేర్ హమారీ బారి. అయ్యా ఆయనను చేసినావు కదా, ఆయనకు ధనం ఇచ్చినావు, ధాన్యం ఇచ్చినావు, సుఖం ఇచ్చినావు, మరి మాదెప్పుడు, నేనెప్పుడు రావాలి, మరి నా పైన ఎప్పుడు వస్తుంది. ఇది మంచివాడు. మంచివాడు ఒకరి ధనం చూసి, ఒకరి ఐశ్వర్యం చూసి, ఒకరి మంచితనం చూసి మండరు. ఎందుకు మండరు, ఆయనకి ఇచ్చినవా లేదా, బిస్కెట్ తీయండి, నాకు బిస్కెట్, నాకు మనవరాలు బాగున్నారు తాత, అగో ఆయనకి ఇచ్చిన కదా నాకు ఇయ్యవా, ఇది మంచి గుణం. కొంతమంది ఏం చేస్తారు, మండిపడతారు. ఇది చెడ్డ గుణం. చెడ్డ గుణాలు ఎక్కువ ఉండేవాడే దానవుడు, సద్గుణాలు ఎక్కువ ఉండేవాడే దేవుడు. దేవుడు దానవునికి ఇదే పరీక్ష. సద్గుణాలను అంగీకరించాలి. సిమెట్ జల్ బరే సద్గుణ ఆవే. సద్గుణాలు ఎట్లొస్తాయి, మంచి స్థానాలలో మహాపురుషుల దగ్గర పోతే వస్తుంది. ఓ మహాపురుషుడు ఆ మహాపురుషుడు ఇట్లనే సత్సంగ పర్యటనలో వెళ్ళిండు.
జ్ఞానేశ్వర్ గుణా ప్రాంతంలో వెళ్ళిండు. ఒక ధనవంతుడు ఆ ఊర్లో గొప్ప ఆయనకు అలవాటు ఎవరైనా సత్పురుషులు వస్తే సేవ చేసేది. ఆయన సేవకు కొంతమంది సేవ చేయకపోతేనే మండిపడుతుంది. కొంతమంది ఉంటారు, సమాజంలో ఉంటారు, ప్రజ్ఞానులు ఉంటారు. జ్ఞానేశ్వర్ పోయి పోగానే ఆయన వచ్చాడు. భక్తుడు ఆయన, భగవంతుడు కూడా ఆయనకు ఐశ్వర్యం బాగా ఇచ్చింది, సేవ చేసేది, అన్ని ఏర్పాట్లు చేసిండు. పోయి తర్వాత వీళ్ళు వచ్చింది. మహారాజ్ ఈయన గొప్ప ధనవంతుడు, మీరు కొంచెంతో తృప్తి పడకండి, ఏదో ఇస్తాడు దాంతో తృప్తి పడకండి, బాగా అడగండి. సేవ చేయరు, పైగా సేవ చేయడానికి పెద్ద పుల్లలు పెడతారు. ఇటువంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. మీరు సత్కర్మ చేస్తే కాలం ఈ కేంద్రం ఉంది బాస్వాడలో. ఈ కేంద్రం నుంచి కనీసం మా సత్సంగులు మేము సత్సంగం చేసే వాళ్ళం సంవత్సరానికి ఐదుగురు మనుషులను ప్రొడక్షన్ చేసేస్తారు. మనుష్యులు చేసే యొక్క ఫ్యాక్టరీ ఇది. ముళ్ళగుడ్ల ఫ్యాక్టరీ ఉంది, గుర్రాల ఫ్యాక్టరీ ఉంది, కుక్కల ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ ఏంటి? ఈ కేంద్రం నుంచి మనుష్యులు వెళ్ళాలి. అందువరకే నేను మన ఒక డిప్యూటీ డైరెక్టర్ వచ్చిండే మా దగ్గర సికింద్రాబాద్. ఆయన అడిగింది, ఇది ఏమి మందిరం అంటే ఇది మనుషుల మందిరం. దేవతా మందిరం కాదా అన్నాడు. కాదు కాదు, మనుషులు దొరకపోయినా महर्षि शिवव्रतलाल महाराज, परम दयाल फकीर चंद महाराज, नंदूभाई जी महाराज, वीरे मुगा महाराज, వీళ్ళందరూ మనుషులండి. వీళ్ళే పూజ చేస్తాం, మేము దేవుని పూజ చేయము. మనుషుల పూజ చేస్తాము. సర్వీస్ టు ది హ్యూమానిటీ ఇస్ ది ట్రూ వర్షిప్ ఆఫ్ గాడ్. ఈవేళ అవసరం. దేవతా భక్తి చేసి ఏమో ఫలితాలు పొందినాం చూడండి. నాళ్ళు దేవతా భక్తి చేసినాం మనం, దేశం ఎక్కడ పోతుంది? మనలో ఉండే ఈర్ష్యాభావాలు ఏమైనా తగ్గినాయా? మనలో ఉండే దుఃఖాలు ఏమైనా తగ్గినాయా? చూడండి భోపాల్లో ఏం జరిగింది. ఉండి మనకుండే అలవాట్లు, మనం చేసే దుష్కర్మ సంగ్రహం అయ్యి అటువంటి భయంకరమైన ఉత్పాదానికి కారణమే. आग लगी आसमान पर, झरझर गिरे अंगार, जो न होते संत जन जल मरता संसार. అందుకే ఈవేళ ప్రథమ సత్సంగంలో నేను ముఖ్యమైన విషయం ఏం చేసిన మా సత్సంగులు మీరు
కనీసం ఒక మనిషినైనా తయారు చేయండి. తను తయారు కాండి, ఒక మనిషిని తయారు చేయండి. రాధాస్వామి మఠంలో ఢిల్లీలో మేము అందరం ఆచార్యులు కూడి సంభాషణ చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినాం. ఏం లేదు, మొదలు మనం పకీర్చంద్ మహారాజ్ కూడా మానవతా మందిరం అని తన కేంద్రానికి హుషియార్పూర్ లో పేరు పెట్టాడు. రాధాస్వామి మఠం తర్వాత మొదలు రాధాస్వామి మత శిక్షలకు అనుగుణ్యంగా చదువుకుని తెలుసుకునే అలవాటు కావడానికి మనుషులు కాదు, సద్గుణాలను అంగీకరించండి, మనసు శుభ్రం చేసుకోండి. ఈ ప్రపంచంలో మనలాగా మనుష్యులు ఉన్నారని వాళ్లతో కూడా సద్భావంతో ప్రవర్తించండి. మానవ మనిషి వికం బి మ్యాన్ ఇన్ ఎంటైర్, ఇన్ హోల్, ఇన్ ఎవ్రీథింగ్. ఇదే పరమదయాల్ మహారాజ్ శిక్ష, ఇదే మహర్షి దాతా దయాల్ శిక్ష. మహర్షి కూడా 5000 గ్రంథాలు రాసిన తర్వాత ఆఖరికి ఒక గ్రంథం రాసిండు, ఆనంద యోగ, లైట్ ఆన్ ఆనంద యోగ. లైట్ ఆన్ ఆనంద యోగలో లాస్ట్ పేరాలో ఏం రాసిండు? బి మ్యాన్ ఇన్ ఎంటైర్, ఇన్ హోల్, ఇన్ ఎవ్రీథింగ్. మనం మనుషుల్లాగా ప్రవర్తించాలి. మనుషుల్లాగా ప్రవర్తించినప్పుడు ఒకప్పుడు శ్రీరామచంద్రుడు 16 కళలు ప్రకాశించినప్పుడు అవతార పురుషుడు అనిపించుకున్నాడు. శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రునికి 14 కళలు, శ్రీకృష్ణునికి 16 కళలు. కళలంటే ఏంటి? పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం, ఇవి 14. ఎప్పుడైతే ఈ 14 పూర్తిగా ప్రకాశం పడతాయో అప్పుడే మనిషి పరమార్థానికి మాయను జయించి బ్రహ్మను ప్రాప్తి చేసుకుంటాడు. బ్రహ్మమయం జగతం, బ్రహ్మలో లయంగా. బ్రహ్మ అంటే ఏంటి? ప్రకాశం. ఈ సమస్త సృష్టిలో ప్రకాశము లేకుంటే రచన కాదు. ఈ సూర్యుడు ఉన్నాడు, రేపు ఈ సూర్యుడు రాకపోని ఒక్క గంట సేపు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అయితే ఆ గంట సేపు ప్రకాశం లేకుంటే ఎన్నో రోగాలు ప్రపంచం పైన వస్తాయి. అట్లాంటి సూర్యుడు రాకపోతే ఏం స్థితి కావాలి? అట్లనే ప్రకాశం, బ్రహ్మ అంటే ప్రకాశం, బ్రహ్మమయం. ఈ ప్రకాశం ఎక్కడ ప్రకటించుకోవాలి? లలాటములో. ఈ ప్రకాశమును ప్రకటించుకునే, బ్రహ్మ దర్శనము చేసుకునే సాధనలు మన ఋషులకు చాలా తెలిసి ఉంటాయి. ప్రతి మనిషి ఋషి సంతానం. మన భారతదేశంలో ఉండే వారందరూ చూడండి, ఈ గోత్రం ఏది అని అడుగుతారు. ఆ గోత్రం అంటే ఏంటి? ఆ ఋషి యొక్క సంతానం. ప్రతి మనిషికి ఒక గోత్రం ఉంటుంది. మనం ఋషి సంతానం, ఋషి యుగములో ఉండేవాళ్ళం మనం. ఆ కాలంలో సత్యుగంలో శ్రీరామచంద్రుడు అవతరించిందంటే ఆ ఋషుల యొక్క శిక్ష.
ఈ కృష్ణుడు అవతరించిందంటే ఆ ఋషి యొక్క శిక్ష, సాందీపని మహర్షి యొక్క శిక్ష. ఇప్పటికి కూడా ఢిల్లీలో సమావేశమైన సత్పురుషులందరూ ఏమన్నారంటే, ఋషి యుగంకు భారతదేశం ఎంతవరకు మారదో మళ్ళా భారతదేశానికి పునః స్థితి రాదు. మళ్ళా మన గౌరవం స్వదేశంలో విదేశాలలో భారతదేశం అంటే వాళ్ళు ఎంతో ఆదరణీయ భావంగా చూస్తారు. ఆ ఆత్మీయత వెళ్ళిపోయి మహాత్మా గాంధీ యొక్క కృషి వలన భారతదేశానికి ముందు ఏమంటుండే నేకెడ్ కంట్రీ, నేకెడ్ మ్యాన్. ఇవాళ భారతదేశానికి ఎంతో గౌరవం ఉంది. కానీ భారతదేశంలో ఏం లేదు. ఒకవేళ వాళ్ళు పల్లెలు పట్టణాలు వచ్చి తిరిగేదంటే మళ్ళా ఇండియా ఇటువంటిది అని అనబోతారు. అందుకొరకే భారతదేశాన్ని రుణం తీర్చుకునేటానికి, భారతదేశాన్ని గౌరవమును కాపాడేటానికి మనిషి మనం మనుష్యుల్లాగా ప్రవర్తించాలి. దైవభక్తి తర్వాత పశువుల్లాగా ఉండి దైవభక్తిని మీరు సార్థకం చేసుకుంటా అంటే అది ఆ పెళ్లి కాదు. करनी करे पुत्र हमारा, कथनी कथे तो नाथी, रहनी रहे तो गुरु हमारा, हम रहनी के साथ. భారతదేశాన్ని గౌరవమును కాపాడాలి, ఋషి యుగమును మళ్ళీ తీసుకురావాలి, అందరిలో పరమార్థ భక్తిని నెలకొల్పులు జరపాలి. దానికి ఒకే సూత్రం ఏంటి? మానవ మనుష్యులాగా ప్రవర్తి. ది మ్యాన్ ఇన్ ఎంటైర్, ఇన్ హోల్, ఇన్ ఎవ్రీథింగ్. ఒక మహాత్మా గాంధీ ఈ తత్వాన్ని తెలుసుకొని తన ఆత్మ ప్రభావంతో భారతదేశాన్ని స్వతంత్రం చేసిపోయింది. చూడండి, ఒక్కరే. అట్లా ఒక 5గురే చాలు. ఈ కేంద్ర మహిమ కొరకే మా సత్సంగులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, శ్రమించాలి. కనీసం సత్సంగి అని తెలుసుకునే వాళ్ళు తన జీవనం యొక్క ఆదర్శాన్ని చూపించాలి. వేరే వాళ్లకు మనం అనేటానికి అర్హులం కాము. మనవి చేస్తాం కానీ బలిమితో చెప్పలేము. బలిమితో చెప్పించేది కాలపురుషుడు. వరదలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అగ్ని వర్షాలు కురుస్తాయి. అది బలిమితో చెప్పించటం. అది రాకముందే మనం మేల్కొని ప్రతి గ్రామంలో ఉండేవాళ్ళు ఈ కృషి చేసి ఇప్పుడు ఎట్లా ఉండాలంటే స్ట్రైకులు చేసే వాళ్లకు స్ట్రైకులు చెయ్యకు అని అనే వాళ్ళు ఒక పార్టీ ఉండాలి. ఇది మనుష్య వర్గం. అన్యాయం చేసే వాళ్లకు అన్యాయం చెయ్యకనే ఒక పార్టీ ఉండాలి. మరి ఎక్కువ రేపు ఏ రూపంలో వస్తుందో తెలియదు కానీ రాకతీరు. పృథ్వీకి
సత్సంగంలో నేను మానవుడు, దానవుడు, దేవుడు ఈ విషయం తీసుకొని మనుష్యత్వం పైన కొంత చెప్పగలిగాను. ఈ కేంద్రం అదే. సత్సంగం మొదలు పెట్టక ముందు జెండా పతాకం కూడా దాని నుంచే మొదలైంది. ప్రతి కేంద్రంలో మాకుండే 24 కేంద్రాలు ఉన్నాయి. ప్రతి నెలలో నేను 2-3 ప్రోగ్రాంలు నాకుండే ఉంటాయి. నా ప్రోత్సాహన ఇది. సద్గుణాలను అంగీకరించండి, దుర్గుణాలను వదలండి, శరీర సౌఖ్యాలను కొంచెం మానుకోండి, ఆత్మసుఖానికి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నాలు కొనసాగితే మీ జీవనం జయప్రదంగా గడిచిపోతుంది. జీవనంలో మహా ఆనందం పొంది తర్వాత పరమాత్ముని యొక్క మార్గానికి మీరు సంసిద్ధులైతారు. అటువంటి యొక్క జీవనానికి మీరు అర్హులైతారు. ఇంతటితో ఈ సమావేశం సమాప్తమవుతుంది. పృథ్వీకి మానవుల్లో ఏ గుణధర్మాలున్నాయి, మానవుని యొక్క రచన ఎటువంటిది, ఇప్పుడే సద్గుణాలు రావటం, దుర్గుణాలు మారటం అంటే చాలా కష్టం. ఎన్నో జన్మాల నుంచి ఉన్నాం. పశువు జన్మ, పక్షి జన్మ, రౌతు జన్మ, పులి జన్మ, నక్క జన్మ, ఇటువంటి జన్మాల నుంచి దాటి వస్తున్నాం. కాబట్టి ఈ సంస్కారం సామాన్యంగా ఒక జన్మలో పోదు. దీని కొరకు మన ఋషులు ఋషి యుగానికి మారాలంటే మన ఋషులు కొన్ని నియమాలు ఏర్పాటు చేసింది. ఆ నియమం పైన జీవనం గిట్ల గడిచినట్టయితే మనకు మార్గం. అది మనం పృథ్వీకి సత్సంగంలో చర్చిస్తాము. పృథ్వీకి 5 గంటల నుంచి 2వ సత్సంగ సమావేశం ఉంది. మీరందరూ సకాలంగా వచ్చి మాకు సత్కార్యం చేసేటానికి ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. అందరికీ